ఇప్పుడు ఐపీఎల్ కారణంగా అదే విధంగా ఈ సింగిల్ స్క్రీన్స్ కూడా చాలామంది రావట్లేదు ఈ ఎండలకి కూడా అని తెలుస్తున్న విషయం అయితే తెలుస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా సుమారుగా 10 నుంచి 15 మంది మాత్రమే సింగిల్ స్క్రీన్లో చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దానివల్ల కరెంటు బిల్లు కూడా కట్టుకోలేని పరిస్థితి అయితే ఉంది. కలెక్షన్లు కూడా రావట్లేదని సింగిల్ స్క్రీన్స్ అని మూసివేయడం అయితే జరుగుతుంది. మొత్తం మీద అయితే ప్రొడ్యూసర్లు అయితే కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి సినిమాలు కూడా ఈ వారం రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి చాలా కొంచెం బాధనిస్తుందని అయితే పూర్తిగా తెలుస్తుంది. ఎంతవరకు నిజం అనేది ఒకసారి మనతో పాటు సుదర్శన్ ఓనర్ ఉన్నారు, మాట్లాడే తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాము. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాజ్. ఇప్పుడు ఈ సింగిల్ స్క్రీన్స్ అన్నీ మూసివేస్తున్నారు, నెక్స్ట్ 10 days వరకు మూసివేస్తారు, కలెక్షన్లు లేవు అనే ఒక వార్త అయితే బయటికి వచ్చింది. దాని మీద కొంతమంది ప్రెసిడెంట్లు కానీ వేరే వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడడం కూడా జరిగింది. అసలు పరిస్థితి ఎలా ఉంది థియేటర్లో? కలెక్షన్స్ లేని మాట కరెక్టే, ఎందుకంటే చాలా చిన్న సినిమాలు ఉన్నాయి, అది పబ్లిక్కి ఆనట్లేదు. మనమేమో మంచి మంచి సినిమాలు చూసి పెరిగినాము, ఆ రుచి తగిలింది. ఇప్పుడు ఈ రుచి సరిపోవట్లేదు మ్యామ్. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త సినిమాలు కూడా రావట్లేదు. కొత్త సినిమాలు అంటే ఎలక్షన్స్ వల్ల పోస్ట్పోన్ అయిపోయినాయి. కల్కి కానివ్వండి, ఇండియన్ 2 కానివ్వండి, లవ్ మీ అనే మూవీ కానివ్వండి, ఇవన్నీ పోస్ట్పోన్ అయినాయి. పోస్ట్పోన్ అయినందుకు గాను ఏర్పడ్డ గ్యాప్, థియేటర్లలో ఏమి సినిమా ఆడడానికి లేనందుకు కొన్ని థియేటర్లు స్వచ్ఛందంగా ఇండివిజువల్లీ దే హ్యావ్ డిసైడెడ్ టు క్లోజ్ డౌన్, డూ మెయింటెనెన్స్. దట్ ఈస్ వన్ రీజన్. అండ్ సమ్ లీజ్ ఓనర్స్ వాళ్ళు వర్కౌట్ కాలేక సరే ఈ 2 వారాలు మనం బంద్ చేద్దామనే డెసిషన్ ఇండిపెండెంట్గా లైక్ ఎనీ అదర్ బిజినెస్ దిస్ ఇస్ రన్నింగ్. దిస్ ఇస్ నథింగ్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ మ్యామ్. కానీ ఇప్పుడు సమ్మర్లో జనరల్గా అయితే ప్రేక్షకులందరూ ఆసక్తి చూపిస్తారు, ఎందుకంటే సమ్మర్లో చాలా వేడిగా ఉంటుంది కాబట్టి. ఆ 3 గంటల సేపు వచ్చి ఇంట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళే ఉంటారు, ఆ 3 గంటల సేపు సినిమా చూస్తూ కొంచెం ఏసీలో చిల్ అవుట్ అవ్వడానికి కూడా వస్తారు. సమ్మర్ అంటేనే సినిమాలు అని అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎందుకని ప్రజలు సినిమాలు చూడడానికి అంత ఆసక్తి చూపించట్లేదు? మ్యామ్ ఇప్పుడు కంటెంట్ ఈజ్ ద కింగ్ బేసికలీ. కంటెంట్ లేనందుకు ఆసక్తి అనేది కలిగేదే కంటెంట్ మీద, రైట్? థియేటర్ చూడడానికైతే ఎవరు రారు, ఊరికే రెస్టారెంట్కి కూర్చొని రావడానికైతే వెళ్ళరుగా. తినడానికి ద కంటెంట్ ఈజ్ దట్ ఫుడ్ ఐటమ్. సో లైక్ దట్ ఫర్ అస్ ఫుడ్ ఐటమ్ ఈజ్ మూవీస్. ఆ కంటెంట్ లేనందుకు ఆసక్తి తగ్గుతుంది ఆటోమేటికలీ. సో అంటే ఇందాక చెప్పినట్టే ఎలక్షన్స్ వల్ల పోస్ట్పోన్ అయినది ఒకటి. లేదా మీరు ఇంకా బ్రాడ్గా అడుగుతున్నారు అంటే ఆడియన్స్ రెస్పాన్స్ థియేటర్స్కి తగ్గిందా అనే ప్రశ్న చూస్తే ఎస్, డిజిటల్ రెస్పాన్స్ అయితే అయింది. సినిమా బాగుంటే కానీ రాను అనే మాట అయితే ఏర్పడ్డది పబ్లిక్కి బికాస్ ఆఫ్ సో మెనీ ఇష్యూస్. ఓటీటీ కూడా ప్రధాన కారణం అని చెప్పొచ్చా? అబ్సల్యూట్లీ. పెనిట్రేషన్ ఆఫ్ ఇంటర్నెట్ మేకింగ్ యూ ఆల్ ద టైమ్ అట్ వర్క్ ఆల్సో. పీస్ ఆఫ్ మైండ్ లేదు బేసికలీ అంటే. సో ఆలోచన సినిమాదికి రావట్లేదు. సో ఇవన్నీ కూడా యాడ్ అవుతున్నాయి. ఒక సైకలాజికలీ ఆలోచిస్తే కూడా వీఆర్ సబ్జెక్ట్ టు ఆల్ దిస్ నౌ. అదేవిధంగా ప్రొడ్యూసర్ల కంటే ఏదైతే చిన్నపాటి మూవీస్ అన్నీ ఇప్పుడు రిలీజ్ ఉన్నాయో, ఫ్రైడే తర్వాత ఎవ్రీ ఫ్రైడే ఏదో ఒకటి రిలీజ్ అవుతూ ఉంటుంది, వాళ్ళకి కొంచెం నిరాశని ఇస్తుందని చెప్పొచ్చా? ప్రొడ్యూసర్స్కా? డెఫినెట్లీ ఎస్. ఎందుకంటే ఒక పర్టికులర్ థియేటర్లో రెవెన్యూ వస్తుంది కదా మేడం, ప్రొడ్యూసర్స్ కూడా అది మిస్ అవుతున్నట్టే. అండ్ చిన్న సినిమాల వాళ్ళకి థియేటర్లు బంద్ అయితే డెఫినెట్లీ కష్టమే. ఎందుకంటే చిన్న సినిమాలు అంటే కాంతారా వాజ్ అ స్మాల్ మూవీ, ఎక్సెట్రా ఎక్సెట్రా. మెనీ స్మాల్ మూవీస్ బికేమ్ బిగ్. సో సో స్మాల్ మూవీస్ కంటెంట్ని బట్టి వాళ్ళకి ఆపర్చునిటీ పోతుంది. సో బిహైండ్ అర్జున్ రెడ్డి వాజ్ వంగా and he made 2 India level movies. So if Arjun Reddy was not given enough support, ఇట్లాంటి కాలంలో అది రిలీజ్ అయ్యి మంచి ఆడకపోయి ఉంటే we would have missed a nice firm. అట్లా. ఎస్ మ్యామ్. ప్రస్తుతం ఇప్పుడు అయితే ఈ థియేటర్లో సుదర్శన్లో సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయా, ఆడుతున్నాయా, లేకపోతే మీరు కూడా బంద్ చేస్తున్నారు? ఆడుతున్నాయి మ్యామ్. వీఆర్ రన్నింగ్ ప్రతినిధి 2 అండ్ కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ దేవిలో ఆడుతున్నాము. దే ర్యాన్ డీసెంట్లీ వెల్, అంత గ్రేట్గా కాదు ఎందుకంటే పీక్ ఎలక్షన్ టైమ్స్లో. అండ్ ప్రతినిధి 2 వాజ్ ఎలక్షన్ ఓరియంటెడ్ మూవీయే, బట్ కొంచెం రెస్పాన్స్ అట్లానే వచ్చింది. అండ్ ఇప్పుడు నవరాత్రాలు వస్తుంది కమింగ్ వీక్. May 17th అపరిచితుడు ఒక 2-4 షోస్ ఉంది, 1 full day. అది కూడా హౌస్ఫుల్ పోయింది ఆల్రెడీ. May 17th if you come, today is 15th. May 17th this place will be different place again. It will be houseful and running. So content is the king. అండ్ ఇంకో మూవీ కూడా దర్శిని అనేది ఆడుతున్నాము. అండ్ May 25th లవ్ మీ అనే పిక్చర్ వస్తుంది. దాంతో ఇప్పుడు బంద్ అయిన సినిమాల థియేటర్లన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి. సో ఇఫ్ దట్ కమ్స్ ఆన్ 25th. అదేవిధంగా ఛాంబర్ నుంచి కానీ లేకపోతే ప్రముఖ యూనియన్ నుంచి, అసోసియేషన్ నుంచి మీకు పిలుపుని వచ్చి అంటే మీరు బంద్ చేయాలి ఖచ్చితంగా, ఎందుకంటే చిన్నపాటి సింగిల్ స్క్రీన్స్ కూడా బంద్ చేస్తున్నారు, మీరు కూడా బంద్ చేయాలంటే దానికి మీరు సమాధానం ఏం చెప్తారు?
మ్యామ్ ఛాంబర్ అనేది మేమే, వీఆర్ అ గ్రూప్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఎగ్జిబిటర్స్ అండ్ అలా అట్లా ఏం ప్రెస్ వీ వోంట్ ఫోర్స్ ఎనీబడి, ఇట్స్ అ ఫ్రీ వరల్డ్. అండ్ కలిసికట్టుగా ఈ ఇన్స్టిట్యూషన్ నిలుపుకోవడానికి కొంచెం తీర్మానాలు చేసుకుంటుంటాం, కానీ ఇలా ఒకరినొకరు ఫోర్స్ చేసి ఎప్పుడు బంద్ చేయలేదు. అంటే మీకు ఆడితే ఓకే మీరు సినిమా వేయచ్చు, ఒకవేళ ఆడని పక్షాన అదే విధంగా ఆడని వాళ్ళకి కూడా చాలా ఇబ్బందులు ఫేస్ అవుతున్నాయి. ఎందుకంటే వచ్చే టికెట్ డబ్బులు కూడా వాళ్ళు కరెంటు బిల్లు కట్టుకునే పరిస్థితి ఉంది అని కూడా తెలుస్తుంది. అది అంటే మీరు ఒక థియేటర్ని రన్ చేస్తున్నారు, చిన్నపాటి థియేటర్లు రన్ చేసే వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? అబ్సల్యూట్లీ నిజం ఉంది అందులో. ఎందుకంటే కోవిడ్లో నేర్చుకుంది ఏంటంటే లాస్ట్లో నడిపే కన్నా కొంచెం బంద్ చేసుకోవడం బెటర్ అనే మాట మనందరికీ తెలిసింది అన్ని రకాల బిజినెస్లలో. సో ఈ కంటెంట్ లేనందుకు మెయింటెనెన్స్ యాక్టివిటీస్ చేసుకుందాం అనే భావనే అందరికీ కలుగుతుంది. అండ్ మీరు అంటున్న దాంట్లో ఒక రెవెన్యూ మెకానిజం ఫర్ సింగిల్ స్క్రీన్స్ ఒక చిన్న థ్రెట్లో ఉంది. అది వీఆర్ రిక్వెస్టింగ్ అవర్ గ్రూప్ ఆఫ్ ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్, దే ఆర్ సానుకూలంగా స్పందించి ఒక మల్టీప్లెక్స్కి ఇచ్చే రెవెన్యూనే సింగిల్ స్క్రీన్స్ కూడా ఇస్తేనే సింగిల్ స్క్రీన్స్ నిలదొక్కుంటాయి అనేది ఒకటి ఏర్పడుతుంది. సో దే ఆర్ అబౌట్ టు సపోర్ట్ అస్. అంటే ప్రొడ్యూసర్ నుంచి ఇలాంటివి మేము సహకరిస్తాం మీకు అని ఏమన్నా వస్తున్నాయా మీ వరకు? వస్తున్నాయి మ్యామ్. ప్రొడ్యూసర్స్ ఏమంటారంటే లక్షలాది మంది సినీ గోవర్లు ఎన్నో ఏండ్ల నుంచి సింగిల్ స్క్రీన్స్లో 10 రూపాయలకి 5 రూపాయలకి 20 రూపాయలకి చూసి ఉన్న అలవాటుని మనము ఒకటేసారి మానలేము. అండ్ అది కరెక్ట్ కాదు. దేర్ ఫోర్ ప్రొడ్యూసర్స్ టికెట్ బ్యాచ్ ఇప్పటికీ కూడా ఉంటారు. అబ్సల్యూట్లీ ఎస్. మీరు చూడండి, ఇప్పుడు కూడా సినిమా రిలీజ్ అయింది. దీస్ ఆర్ ఆల్ అవర్ క్రౌడ్, యాక్చువల్లీ అవర్ సిటీ క్రౌడ్, అవర్ ఇండియాస్ క్రౌడ్ దిస్ ఇస్. సో దానికి అనుగుణంగా సింగిల్ స్క్రీన్స్ వెల్ ప్లేస్డ్ ఉన్నాయి. వేరేస్ మల్టీప్లెక్స్ విల్ బి వెరీ వెరీ కాస్ట్లీ ఫర్ ది యావరేజ్ సినీ గోయర్, రైట్? సో సింగిల్ స్క్రీన్స్ని కాపాడుకుందాం అనే భావనే ప్రొడ్యూసర్స్ అందరిలోనూ ఉంది. సో ఇలా ఇవ్వండి అనేది మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, దానికి సానుకూలంగా స్పందిస్తున్నాం. మధ్యతరగతి వాళ్ళు అయితే కొంచెం ఏదో విధంగా ఏదో ఒక నెల సినిమా అంటే చూస్తారు, కానీ దానికన్నా బిలో పవర్టీలు ఉన్న వాళ్ళు నేల టికెట్ బ్యాచ్ వాళ్ళు ఇటువంటి సింగిల్ స్క్రీన్నే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అబ్సల్యూట్లీ మ్యామ్. ఇప్పుడు 20 రూపీస్లో RRR లాంటి మ్యాగ్నమ్ ఓపస్ లాంటి సినిమా చూపించగలిగే శక్తి సింగిల్ స్క్రీన్స్కే ఉంది. అది ప్రొడ్యూసర్స్ గుర్తించి సింగిల్ స్క్రీన్స్ని కాపాడుకుందాము అనే మాటనే వచ్చింది. ఇంతకుముందు గవర్నమెంట్స్ కూడా దే ఆల్వేస్ సింగిల్ స్క్రీన్స్కి మొగ్గు చూపిస్తాయి. బేసికలీ సింగిల్ స్క్రీన్స్ పోయిన 1970s నుంచి వస్తున్న ఎన్విరాన్మెంట్ని కాపాడుకుందాం అనే ఐడియానే ఉందండి. యా, థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, సింగిల్ స్క్రీన్స్లో కూడా చాలామందికి ఈ మూవీస్ ఆడని అంటే కాంటెంట్ లేని సినిమాలు ఆడని పక్షాన మెయింటెనెన్స్ పరంగా సింగిల్ స్క్రీన్స్ని మూసివేయడం జరుగుతుంది. ఎందుకంటే వచ్చే 5-10 మంది దాన్ని ఏదైతే సినిమాని చూడడానికి వస్తారో అది ఖచ్చితంగా మెయింటెనెన్స్ చేయడానికి కూడా అవసరం ఉండట్లేదు. కరెంటు బిల్లు కట్టని పొజిషన్లో కూడా కొన్ని సింగిల్ స్క్రీన్స్ వెళ్తున్నాయి. ఇది ఎప్పటి నుంచో కొన్ని ఏళ్ళ నుంచి సింగిల్ స్క్రీన్ నేల టికెట్ బ్యాచ్ చూస్తూ ఉంటారు సింగిల్ స్క్రీన్. ఇప్పుడు మల్టీప్లెక్స్కి వచ్చినప్పటికీ కూడా కొంతమంది బిలో పవర్టీ ఉన్న వాళ్ళు అయితే అది ఎఫోర్డ్ చేయలేని పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ప్రొడ్యూసర్స్ కూడా మాకు ఆర్థికంగా సాయం చేయాలి, చేస్తేనే వాళ్ళు సింగిల్ స్క్రీన్స్ని కాపాడుకుంటారు. ఎప్పటి నుంచో ఉన్నది, ఎంతోమంది క్రౌడ్ వస్తుంటారు. మనం ఇక్కడ కూడా చూడవచ్చు, ఎప్పుడు థియేటర్లో సమ్మరే కానీ వింటర్ ఎటువంటి సీజన్ అయినా ప్రజలు వస్తూ ఉంటారు, సినిమాలని ఆదరిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు సింగిల్ స్క్రీన్ నడిపే వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కాంటెంట్ లేని పక్షాన అంటే ఎలక్షన్స్ వల్ల, IPL వల్ల చాలామంది మూవీ థియేటర్స్కి రావట్లేదు. దానివల్ల సింగిల్ స్క్రీన్స్ ఒక్కరిద్దరి కోసం మేము అవన్నీ నడిపించలేం కదా, దాని బదులు మూసివేయడం కరెక్ట్ అని ప్రజలు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది ప్రొడ్యూసర్ కూడా ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు చిన్నపాటి సినిమాలు రిలీజ్ ఉన్నాయి, ఆ సినిమాలకి సింగిల్ స్క్రీనే చాలామంది ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అటువంటి సింగిల్ స్క్రీన్ని మూసివేస్తే ప్రొడ్యూసర్లకే కానీ సినిమా తీసిన నిర్మాత వీళ్ళందరికీ కూడా లాస్ జరుగుతుందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఓనర్స్ మాత్రము ప్రొడ్యూసర్ మాకు ఆర్థికంగా సాయం చేయాలి, వాళ్ళు కూడా ఆలోచన చేయాలని వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.